హలో 7 రోజులు 7 రాగి పిండి వంటల్లో భాగంగా మొదటి రోజు మనమైతే రాగి పిండితో గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్ రాగి పిండి, 1 కప్ గోధుమ పిండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఈ రెండు పిండిలను అయితే సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ వేసుకొని చపాతీ పిండిని ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అదేవిధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలుపుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి 5 మినిట్స్ తర్వాత పిండిని మనం ఈ విధంగా చిన్న చిన్న రౌండ్స్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే గవ్వల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది మీడియంగా వేడైన తర్వాత మనమైతే ప్రెస్ చేసి పెట్టుకున్న గవ్వల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనమైతే గవ్వల్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్టయితే మంచిగా వేగుతాయి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా గవ్వలను అయితే వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా గవ్వలు అయితే కరకర అనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు గవ్వల్ని పక్కకు తీసుకొని పాకం కోసం 1 కప్ బెల్లం, 1 కప్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లం అనేది కరిగిన తర్వాత మనకి తీగ పాకం కోసం చూడాలి. ఇప్పుడు తీగ పాకం అయితే ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనకి గవ్వలకైతే పర్ఫెక్ట్గా మంచి టెక్స్చర్ని ఇస్తుంది. అలాగే ఈ విధంగా 5 మినిట్స్ వరకు తిప్పుకున్నట్టయితే స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ వరకు ఈ విధంగా మనం గరిటెతో కలుపుకున్నట్టయితే గవ్వలు అనేది బెల్లంతో కలవడం వల్ల గట్టిపడుతుంది. ఇప్పుడు 2 మినిట్స్ ఆగి మనం సర్వ్ చేసుకున్నట్టయితే మన హెల్దీ అండ్ టేస్టీ రాగి గవ్వలు అనేది తయారైనట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.